ఒక పిండం లేడీ గర్భసంచిలో పెట్టడం దాన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటామండి. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఒక 15 రోజులకి తనకు ఎన్నో మెడికేషన్స్, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అడ్వైస్ చేసి డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 డేస్ తర్వాత ఆ డేట్కి లేడీ తన రక్త పరీక్ష చేసుకోవాలి, బీటా హెచ్సిజీ. సో ఈ సీరం బీటా హెచ్సిజీ అన్న బ్లడ్ టెస్ట్లో పిండం అతుక్కుందా లేదా, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ అయిందా లేదా అన్నది మనకు బయటపడుతుంది. బట్ ఈ 15 డేస్ క్రూషియల్ పీరియడ్లో కపుల్కి చాలా డౌట్స్ ఉంటాయి. రెస్ట్ తీసుకోవాలా, బెడ్ రెస్ట్లో ఉండాలా, ట్రావెల్ చేయొచ్చా, స్టెప్స్ మెట్లు ఎక్కి దిగొచ్చా, ఇవన్నీ ఎన్నో అడుగుతూ ఉంటారండి. నువ్వు ఎక్కువగా అడిగే డౌట్స్ వాటి గురించి చెప్తాను. నువ్వు ఫస్ట్ వచ్చేసి బెడ్ రెస్ట్. ఇది అందరు అడుగుతారు. బెడ్ రెస్ట్లో ఉండాలా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత? నువ్వు బెడ్ రెస్ట్ అవసరమా లేదా అన్న దాని గురించి ఎంతో రీసెర్చ్ జరిగిందండి డిఫరెంట్ కంట్రీస్లో. సో వాళ్ళు చూసింది ఏంటి అంటే బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల సక్సెస్ రేట్స్ తగ్గే అవకాశాలు కనపడ్డాయి.